గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇవాళ వీడియోలో మనం ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఇంపార్టెంట్ సమ్స్ అన్ని మనం తెలుసుకుందాం. నిన్న అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి నేర్చుకున్నాం కదా. అడిషన్ ఆఫ్ వెక్టర్స్లో ఒక 2 సమ్స్ వచ్చి కొంచెం వస్తాయి అనిపిస్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏమైనా 3 పాయింట్స్ 3 వెక్టర్స్ ఇచ్చేసి అది ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయడము, లేదంటే రాంబస్ అని ప్రూవ్ చేయడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి మీరు మర్చిపోకుండా ప్రాక్టీస్ చేయండి. రాంబస్ అని ప్రూవ్ చేయాలంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే మాత్రం సరిపోదు. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని ప్రూవ్ చేసి అండ్ ద డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని కూడా ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఆల్ సైడ్స్ ఆర్ అని ఈక్వల్ అని ప్రూవ్ చేస్తే అది ఓన్లీ మనకి ఏమవుతుందంటే స్క్వైర్ ప్రూవ్ చేయడం అవుతుంది. స్క్వైర్కి రాంబస్కి డిఫరెన్స్ ఏమవుతుంది? డయాగ్నల్ స్క్వైర్లో డయాగ్నల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి, రాంబస్లో డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకేనా? రాంబస్ అని ప్రూవ్ చేయాలంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ డయాగ్నల్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని కూడా ప్రూవ్ చేయాలి. ఓకేనా? అలాంటి సమ్ కూడా ఒకటి ఉంది. ఒకటేమో ఐసోస్సెలేస్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయమని ఒక ప్రాబ్లం ఉంది, రాంబస్ అని ప్రూవ్ చేయమని ఒక ప్రాబ్లం ఉంది. ఆ మోడల్స్ కూడా కొంచెం అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అడిషన్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఆ 2 ప్రాబ్లమ్స్ కూడా మిస్ చేయకుండా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టర్స్ నుంచి ఫస్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. 2 మార్క్ క్వశ్చన్స్లో ఇఫ్ a bar a equal to 6i bar plus 2j bar plus k bar and b equal to 2i minus 9j plus 6k bar, then find a dot p. a dot p కనుక్కోవాలి అండ్ యాంగిల్ బిట్వీన్ a and b. ఓకేనా? a dot p కనుక్కొని అండ్ యాంగిల్ బిట్వీన్ a and b కూడా కనుక్కోవాలి. నెక్స్ట్ a equal to i bar plus 2j bar minus 3k bar, b equal to 3i minus j plus 2k, then show that a plus b and a minus b perpendicular to each other. ఇవి రెండు ఒకదానికోటి a ప్లస్ బి మరియు a మైనస్ బి, ఈ రెండు కూడా ఒకదానికోటి పర్పెండిక్యులర్గా ఉన్నాయని ప్రూవ్ చేయాలి. పర్పెండిక్యులర్గా ఉన్నాయని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి? డాట్ ప్రోడక్ట్ ఈజ్ 0. ఆ రెండింటికి డాట్ ప్రోడక్ట్ 0 అని ప్రూవ్ చేస్తే సరిపోతుంది. ఓకే, if a and b నాన్ జీరో అండ్ నాన్ కొలీనియర్ వెక్టర్స్, if modulus of a plus b equal to modulus of a minus b, then find the angle between a and b. Okay, if a equal to I bar minus j bar minus k bar and b equal to 2 I bar minus 3 j bar plus k bar, then find the projection vector of b on a. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. b on a అడిగారా, a on b అని అడిగారా? projection vector of b on a and its magnitude. Okay, so next problem. Next problem number 5. If the vectors lambda I bar minus 3j bar plus 5k bar and 2 lambda I bar minus lambda j bar minus k bar are perpendicular to each other, then find lambda. So అవి రెండు పర్పెండిక్యులర్గా ఉంటే lambda వాల్యూ కనుక్కోవాలి. Find the angle between the vectors. ఈ 2 వెక్టర్స్ ఉన్నాయి, ఈ 2 వెక్టర్స్కి యాంగిల్ కనుక్కోవాలి. ఈ యాంగిల్ కనుక్కున్నప్పుడు నేను మీకు ఒక మాట చెప్తున్నాను, ఓన్లీ యాంగిల్ కనుక్కోండి అంటే మీరు ఎప్పుడు డాట్ ప్రోడక్టే చేయండి, క్రాస్ ప్రోడక్ట్ చేయకండి. కాస్ థీటానే కనుక్కోండి, నాట్ సైన్ థీటా. ఎందుకంటే క్రాస్ ప్రోడక్ట్ కంటే డాట్ ప్రోడక్ట్ మీకు ఈజీ అవుతుంది. ఇన్ కేసు మీరు యాంగిల్ క్రాస్ ప్రోడక్ట్తో కనుక్కోండి అని అడిగినప్పుడు మాత్రమే మీరు క్రాస్ ప్రోడక్ట్ యూజ్ చేయండి, అదర్వైజ్ మీరు డాట్ ప్రోడక్టే చేయండి. ఓకే, if the vectors 2i bar plus lambda j bar minus k bar and 4i bar minus 2j bar plus 2k bar are perpendicular to each other, then find lambda. Okay na? ఈ problem same. Next, let a equal to i bar plus j bar plus k bar and b equal to 2i bar plus 3j bar plus k bar. Find the projection vector of b on a. Projection vector of b on a and its magnitude. ఈ ప్రాబ్లం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి. ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ ఏ ఆన్ బి అడిగారా, బి ఆన్ ఏ అని అడిగారా చూసుకొని ఫార్ములా కొంచెం మారుతుందని బి ఆన్ ఏ అని అంటే. ఓకే, నెక్స్ట్ ద వెక్టర్ కంపోనెంట్స్ ఆఫ్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఏ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ. ఓకే, ద వెక్టర్ కంపోనెంట్స్ ఆఫ్ బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఏ అండ్ పర్పెండిక్యులర్ టు ఏ. సో ఈ రెండు ప్రాబ్లమ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది ప్రొజెక్షన్ వెక్టర్ ఆఫ్ బి ఆన్ ఏ అనేది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయి మనకు. ఒకటి ఎగ్జాంపుల్ సమ్ ఉంది, ఒకటి ఎక్సర్సైజ్లో ఉంది. 2 ప్రాబ్లమ్స్ నేను మీకు ఇచ్చాను. ఇది కొంచెం జాగ్రత్తగా కన్ఫ్యూజన్ లేకుండా ప్రాక్టీస్ చేయండి. చాలా ఇంపార్టెంట్ సమ్స్ ఇవన్నీ. 2 మార్క్స్ సమ్స్, ఇంకా 2 మార్క్స్ ఇంకా 2 సమ్స్ ఉన్నాయి. ఇవి అయిపోయిన తర్వాత 4th and 7th గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ a equal to 2i bar plus 2j bar minus 3k bar, b equal to 3i bar minus j bar plus 2k bar, then find the angle between 2a plus b and a plus 2b. Angle between 2a plus b and a plus 2b. Okay, next
if a plus b plus c equal to 0, modulus of a equal to 3, modulus of b equal to 5, and modulus of c equal to 7, then find the angle between a and b. Next, if a equal to 2i bar minus 3j bar plus 5k bar, b equal to minus I plus 4j plus 2k bar, then find a cross b. a cross b కనుక్కోవాలి ఇక్కడ, అండ్ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ a and b. a cross b కనుక్కోవాలి అండ్ యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. a cross a and b కి పర్పెండిక్యులర్ గా ఉండే యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. if a equal to 2i bar minus 3j bar plus 5k bar and b equal to minus I plus 4j plus 2k bar, then find a plus b cross a minus b and unit vector perpendicular to both a plus b and a minus b. So next problem. Next problem. If 4i plus 2b by 3j plus pk bar is parallel to the vector I bar plus 2j bar plus 3k bar, then find p. దీనికి ఎన్ని స్టార్స్ అయినా వేసుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ సమ్, చాలా చాలా ఇంపార్టెంట్ సమ్ అది. నెక్స్ట్, ఫైండ్ యూనిట్ వెక్టర్ పర్పెండిక్యులర్ టు బోత్ I bar plus j bar plus k bar and 2i bar plus j bar plus k bar. ఓకేనా, పర్పెండిక్యులర్ టు యూనిట్ వెక్టర్ కనుక్కోవాలి. నెక్స్ట్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ హ్యావింగ్ 3i bar plus 4j bar and 5i bar plus 7j bar as its two of its sides. ఓకేనా, ఈ టూ సైడ్స్ ఉండే ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఇంతటితో మీకు 2 మార్క్స్ సమ్స్ అయిపోయాయి. దీని నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 15 సమ్స్ ఇచ్చాను, మ్యాక్సిమం 15 నుంచి వచ్చేస్తుంది. ఇందులో కూడా ఇది ఎక్కువ ఇంపార్టెంట్ సమ్. ఈ 4i plus 2b by 3j plus pk bar is parallel to the vector I bar plus 2j bar plus 3k bar, then find p. ఈ ప్రాబ్లం అనేది చాలా ఎప్పుడు ఎక్కువ కూడా లాంబ్డా అండ్ మ్యూ కనుక్కోవడం, ఎం అండ్ ఎన్ కనుక్కోవడం ఒక ప్రాబ్లం ఉంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ పేపర్స్లో ఇచ్చారు, ఎక్కువ ఇంపార్టెంట్, రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉండే సమ్స్ అనమాట. నెక్స్ట్ 4s and 7s గురించి డిస్కస్ చేద్దాం. 4 marks and 7 marks క్వశ్చన్స్. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈస్ రైట్ యాంగిల్. ఓకే, ఫస్ట్ నేను కాలేజ్లో ఫస్ట్ జాబ్ చేసిన ఫస్ట్ ఇయర్ ఏమైందంటే, నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఇచ్చాను. ఇచ్చినప్పుడు ఏంటంటే ఈ 3 థియరమ్స్ మాత్రం ఇవ్వలేదు. ఓకేనా, అంతకుముందు ఎప్పుడు ఏ ఇయర్లోనూ ఈ 3 థియరమ్స్ ఎప్పుడు ఇవ్వలేదు ఎగ్జామ్కి. సో మిగతా అన్నీ ఇచ్చాను, కానీ 4 marks 7 marks క్వశ్చన్ అనుకుంటా ఇందులో ఒక థీరం, ఈ థీరం వచ్చినట్లుంది. ఇది ఎనీ ట్రయాంగిల్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్స్ ఆఫ్ ద ఆర్ కాంక్రెంట్, ఈ థీరం వచ్చినట్లుంది. కానీ చాయిస్ ఉంది కదా, 7 marks 7 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ నేను ఇచ్చినవే ఉన్నాయి. కానీ పిల్లలందరూ వచ్చి, మ్యామ్ మీరు చెప్పని క్వశ్చన్ ఒకటి వచ్చింది, మీరు ఇంపార్టెంట్ ఇవ్వని క్వశ్చన్ ఒకటి వచ్చింది అని గోల్ పెట్టారు. అందుకే ఇప్పుడు ఏంటంటే ఆ రిస్క్ తీసుకోకుండా ఈ 3 థీరమ్స్ కూడా నేను మీకు చెప్తున్నాను. యాంగిల్ ఇన్ ఏ సెమీ సర్కిల్ ఈజ్ ఎ రైట్ యాంగిల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఈజ్, ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద ఆల్టిట్యూడ్స్ ఆర్ కాంకరెంట్. ఇన్ ఎనీ ట్రయాంగిల్స్ ద ఆల్టిట్యూడ్స్ ఆర్ కాంకరెంట్. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ద పర్పెండిక్యులర్ bisectors are congruent. The perpendicular bisectors of the are congruent. ఓకేనా, నెక్స్ట్ 4th one. నెక్స్ట్ ప్రాబ్లం చాలా 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 ఇంపార్టెంట్. దీనికి ఒక మీరు 4-5 స్టార్లు వేసుకోవచ్చు. ప్రూవ్ దట్ ద యాంగిల్ థీటా. సార్ మీకు ఈ ఇయర్ ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఓకేనా, 90% ఈ క్వశ్చనే రావచ్చు. ఓకేనా, ప్రూవ్ దట్ ద యాంగిల్ థీటా బిట్వీన్ ఎనీ 2 diagonals of your cube is given by cos theta equal to 1/3. ఇది మోస్ట్లీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ 90% ఉన్నాయి. ఈ క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ 5th one. Show that the points 5 minus 1 1 7 minus 4 7 6 minus 1 minus 6 and 10 and minus 1 minus 3 4 are the vectors of a vertices of a rhombus. ఇవి ఈ 4 పాయింట్స్ vertices of a rhombus అని ప్రూవ్ చేయాలి. ఇందాకే చెప్పాను కదా, rhombus అని ప్రూవ్ చేయాలంటే ఏం చేయాలి, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ diagonals are not equal అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్, ఫర్ ఎనీ వెక్టర్ c and p, modulus of a cross b whole square equal to a dot a b dot p minus a dot p equal to minus a dot p whole square, that equal to a square b square minus a dot p whole square is proved. ఓకేనా, నెక్స్ట్, let a and b be 2 non-collinear unit vectors if alpha equal to a minus a dot p into b and beta equal to a cross b, then show that modulus of beta equal to modulus of alpha. ఇది ప్రూవ్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ ప్రాబ్లం.
If a plus b plus c equal to 0, then prove that a cross b equal to b cross c equal to c cross a. Next, let a and b be vectors satisfying mod a equal to mod b equal to 5 and a comma b equal to 45. Find the area of the triangle. Okay, area of the triangle having a minus 2b and 3a plus 2b as two of its sides. Next, if modulus of a equal to 13, mod b equal to 5 and a dot b equal to 16, then find modulus of a cross b. Okay na, ఇంకా 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ తర్వాత ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం if a equal to 2i bar plus 3j bar plus 4k bar, b equal to i plus j minus k bar and c equal to i minus j plus k, then compute a cross b cross c and verify that it is perpendicular to a. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అండ్ యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ పేపర్లో ఈ ప్రాబ్లం ఉంది. లాస్ట్ ఇయర్ 7 మార్క్స్ క్వశ్చన్స్ ఇదే ప్రాబ్లం వచ్చింది. సో ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ప్రాబ్లం కూడా నెక్స్ట్ 11th అండ్ 12th ప్రాబ్లం కూడా a equal to 3i minus j plus 2k and b equal to minus i plus 3j plus 2k and c equal to 4i plus 5j minus 2k bar, d equal to i plus 3j minus 5k bar. Then compute the following. A compute check. A cross b cross c cross d and a cross b dot c minus a cross d dot b. ఓకేనా, ఈ వాల్యూస్ అన్ని కనుక్కోవాలి. ఈసారి మీ పేపర్లో మ్యాక్సిమం ఏదో ఉంది కదా, కాస్ తీటా ఈక్వల్ టు 1/3 అని ప్రూవ్ చేయడం, లేదంటే తీటా ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఆఫ్ వన్ దే యాంగిల్ బిట్వీన్ డయాగ్నల్ ఆఫ్ యూ క్యూబ్. ఆ ప్రాబ్లం 7 మార్క్స్కి అది కానీ, లేకపోతే ఈ ప్రాబ్లం కానీ 12th వన్ a equal to 3i minus j plus 2k. ఈ ప్రాబ్లం ఈ రెండింటిలో ఏదో ఒకటి వస్తుందని నేను మ్యాక్సిమం గెస్ చేస్తున్నాను. ఈ రెండు అంటే మీరు మొత్తం అన్ని ప్రాక్టీస్ చేసుకోలేకపోయినా నేను స్టార్ అని పెట్టి ఉంటాను కదా, స్టార్స్. ఈ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్ అని, ఆ ప్రాబ్లమ్స్ మాత్రం మిస్ చేయకుండా ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. అండ్ 11th ప్రాబ్లం అండ్ 12th ప్రాబ్లం మీ పేపర్లో వచ్చే ఛాన్సెస్ ఉన్న ప్రాబ్లమ్స్ అనమాట ఇవి. ఈ రెండు అండ్ కాస్ తీటా ఈక్వల్ టు 1/3 ఉన్న ప్రాబ్లం. ఓకేనా, సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి ఒక మార్కు కూడా పోదు. ప్రొడక్ట్ ఆఫ్ వెక్టార్స్ నుంచి మ్యాక్సిమం మీకు ఎన్ని మార్కులకు ఉందో అన్ని మార్కులు మీకు కంపల్సరీగా వచ్చేస్తాయి. ఓకేనా, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే.